ఎందుకంటే కాంగ్రెస్ సమీపంలో లేదు ఇక్కడ. కాంగ్రెస్ ఏమన్నా పోటీ ఇవ్వగలిగే స్టేజ్లో ఉంటే కనుక వీళ్ళు అసలు ఈ వరుస గెలుపులతో కొంచెం ఏమన్నా టీడీపీ జనసేనకి ఒక భయం లాంటిది ఒక థ్రెట్ ఏమన్నా అనిపిస్తుందా? బీజేపీ మనల్ని వీడెళ్తే కొంచెం దెబ్బే అనేది లేదు, అంత ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు మరోసారి గెలవాలనుకున్నప్పుడు ఆ విజయాలన్నీ వీళ్ళకి బెనిఫిటే కదా, బోనస్సే కదా. వీళ్ళు ఆల్రెడీ సైకలాజికల్గా సిద్ధమైపోయారు బీజేపీ విషయంలో మాత్రం. తగ్గుందాం ఏదో మళ్ళీ కేంద్రంతో పేచీలు ఇది లేదు చూడండి, ఈసారి చాలా బాధ్యతగా ఉంటున్నారు. ఒకప్పుడు మీరు ఒక గుజ్రాలు, ఒక దేవగౌడ అలాంటి ప్రధానమంత్రులు ఉన్నటువంటి సందర్భంలో బాడీ లాంగ్వేజ్ చూడండి చంద్రబాబుది. ఈవెన్ అటల్ బిహారీ వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడైనా సరే ఒక రకమైన డామినెన్స్ బాడీ లాంగ్వేజ్ ఉండేది చంద్రబాబు గారిలో. ఇప్పుడు ఒద్దికగా ఉంటున్నారు, కొంత వంగి ఉంటున్నారు, అర్థం చేసుకున్నారు పరిస్థితి. ఆనాటి తెలుగుదేశం కాదు ఈనాడు. ఒక రాష్ట్రం కోల్పోయింది విడిపోయిన తర్వాత, అంటే ఒక ప్రాంతం మొత్తం వదులుకుంది. రెండో ప్రాంతంలో ఉన్న దాంట్లో కూడా సింగిల్గా బలంగా లేదు, తోడి ఇద్దరు వస్తే తప్పించి గెలిచి అధికారంలోకి రాలేదు. తన బలం ఏంటో అర్థమైంది ఇప్పుడు. కాబట్టి బీజేపీని వదులుకుని వెళ్ళటం అంటే మళ్ళీ తీసుకెళ్లి ప్రతిపక్షం చేతిలో లడ్డు పెట్టినట్టే. అందుకని ఎక్కడా గొడవలు పడరు వీళ్ళు బీజేపీతో, సర్దుకుని వెళ్ళిపోతూ ఉంటారు. రైట్, చూద్దాం. సమన్వయం అనేది చాలా ఇంపార్టెంట్.